విమానయాన సంస్థ ఇండిగో ఎదుర్కొంటున్న కార్యకలాపాల సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కఠినంగా వ్యవహరించింది. రద్దయిన లేదా తీవ్రంగా ఆలస్యమైన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు చెల్లించాల్సిన రిఫండ్లను ఆదివారం రాత్రి 8 గంటల్లోపు పూర్తి చేయాలని డెడ్లైన్ విధించింది సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు ఇండిగో సుమారు 610 కోట్లను ప్రయాణికులకు రిఫండ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. విమానాల రద్దు కారణంగా తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకునే వారి నుంచి ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ప్రయాణికులకు తక్షణమే సహాయం అందించేందుకు రీఫండ్, రీబుకింగ్ సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేందుకు ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రభుత్వ జోక్యంతో ఇండిగో పనితీరు క్రమంగా మెరుగుపడుతుందని, విమానాల షెడ్యూల్ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. శుక్రవారం 206 విమానాలు నడపగా శనివారానికి ఆ సంఖ్య 1565కు పెరిగింది. ఆదివారం చివరి నాటికి 1650కి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇతర దేశీయ విమానయాన సంస్థల కార్యకలాపాల సజావుగా పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని తెలిపింది. ఇదిగో విమానాల రద్దుతో పెరిగిన డిమాండ్లను ఆసరాగా చేసుకుని టికెట్ ధరలు అమాంతం పెరగడంతో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ధరలపై పరిమితి విధించింది. ఈ చర్యతో ప్రభావిత మార్గాల్లో ఛార్జీలు అదుపులోకి వచ్చాయని పేర్కొంది. कोई जवाब नहीं दे रहा है, कस्टमर केयर भी इनका नंबर नहीं उठ रहा है। आपको फिर बुकिंग ही नहीं करनी चाहिए। आप मॉर्निंग में मैसेज भेज रहे हो कि फ्लाइट कैंसिल है, रिफंड कर देंगे। रिफंड से हम क्या करेंगे? सर हमें तो कोर्ट प्रोसीडिंग करते रहते हैं ना, हम तो बताओ अर्जेंट कार से भी नहीं जा सकते, टाइमिंग इतनी है दिल्ली की, क्या करेंगे हम बताओ। कोई कोर्ट का प्रोसीडिंग था आपका? हाँ जी सर। तो अभी क्या बोल रहे हैं? कुछ बता ही नहीं रहे, लाइन में लगे रहो, 3 घंटे बाद नंबर आएगा।